అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి న్యాయాధిపతుల వరకు చదువుకున్నాం. ఈరోజు మనం రూతు పుస్తకాన్ని చదువుకుందాం. ఈ రూతు పుస్తకంలో మనం చదువుకోబోయే సంఘటనలు న్యాయాధిపతుల కాలంలో జరిగినవి. న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకున్నాం కదా, యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీలు కానీ ఇజ్రాయేలీల న్యాయాధిపతులు కానీ ఎలా పాపంలో పడిపోతా వచ్చారు. న్యాయాధిపతుల పుస్తకం చివరికి వచ్చేసరికి అసలు ఇజ్రాయేలీల దేశం మొత్తం కనానీల్లాగా ఎలా తయారైపోయారు, దేవుణ్ణి ఎరుగని తరం ఎలా పుట్టింది, వాళ్ళు చేసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేశం మొత్తం పాపంలో గజిబిజిగా బ్రతుకుతున్నప్పుడు కూడా మనం మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలని దేవుడు ఈ రూతు పుస్తకం ద్వారా మనకు చెప్తున్నాడు. మీరు గుర్తుంచుకోండి, ఈ రూతు అనే ఆవిడ ఇజ్రాయేలీరాలు కాదు, ఆవిడ అన్యురాలు. ఇజ్రాయేలీల్లో పాపం పెరిగిపోతున్నప్పుడు దేవుడు ఒక అన్యురాలిని తీసుకొచ్చి, అందులోనూ ఆ సమాజం కొంచెం తక్కువగా చూసే ఒక స్త్రీ ద్వారా, ఒక ఆడ మనిషి ద్వారా ఇజ్రాయేలీలు ఎలా బ్రతకాలి, విశ్వాసంతో ఎలా బ్రతకాలి అని ఈ రూతును చూపించి దేవుడు మనందరికీ కూడా చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి పాపంలో మునిగిపోయిన న్యాయాధిపతుల కాలంలోని ప్రజలకి ఈ రూతు అనే ఆవిడ ఒక మంచి వెలుగు. ఈవిడ ద్వారా దేవుడి మీద విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారు, మనం కూడా అలా ఉండొచ్చు. అలా దేవుడి మీద మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడతాడు అని అనేక విషయాలు మనం ఈ రూతు ద్వారా గ్రహించవచ్చు. మనం చదువుకుంటూ వెళ్దాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. యోధా గోత్రానికి సంబంధించిన ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక మనుష్యుడు ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి బ్రతకడానికి మోయాబిల్ దేశం వెళ్ళాడు. మోయాబిల్ దేశం ఎవరిది? అన్యులది. ఇజ్రాయేల్ దేశం బాగుంటది అని దేవుడు ఇజ్రాయేలీకి ఇచ్చాడు. ఇజ్రాయేల్ దేశంలోనే కరువు వచ్చింది అంటే ఇజ్రాయేలీలు పాపం చేయడం వల్ల దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకున్నాం. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేల్ తప్పు చేయడం వల్ల దేవుడు వాళ్ళని శిక్షించడం వల్ల అక్కడ కరువు రావడం వల్ల ఈ మనుష్యుడు, యోధా గోత్రానికి చెందిన ఈ మనుష్యుడు ఇజ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయాడు బతకడానికి. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. ఆ మనుష్యుడి కన్నా అతడి భార్యను మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. నయోమి, ఈవిడి గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. నయోమి పేరు గుర్తుపెట్టుకోండి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అనేది బెత్లెహేములో నివసించే వాళ్ళకి పేరు. బెత్లెహేముకు అంతకుముందు ఎఫ్రాత్ అని పేరు. వీరందరూ కూడా బెత్లెహేము వారు. అక్కడ నుంచి మోయాబు దేశం వెళ్తున్నారు వీళ్ళు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎవరో? ఈ నయోమి, ఆమె భర్త ఎలీమెలకు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత, ఆ ఎలీమెలకు చనిపోయాడు, ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుండ్రి. యాక్చువల్గా ఇజ్రాయేలీలు అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు, కాకపోతే వీళ్ళు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఇప్పుడు అర్థమైందా? మనం ఈ పుస్తకం చదువుకుంటున్న రూతు ఎవరంటే నయోమి యొక్క కోడలు, మోయాబిరాలు అంటే అన్యురాలు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోను అని ఇద్దరును చనిపోయిరి. మొదట్లో నయోమి యొక్క భర్త చనిపోయాడు. ఇప్పుడు నయోమి యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయారు అనేది కూడా మనకి రాయలా. అంటే ఈ పుస్తకం ముఖ్యమైన ఉద్దేశం ఆ నయోమి, రూతు వీళ్ళిద్దరు గురించి, అత్తా కోడల గురించి చెప్పడం. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఆ నయోమి భర్తని, పిల్లల్ని ఇద్దరిని పోగొట్టుకుంది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళును ప్రయాణమైరి. కరువు కాలం అయిపోయింది, దేవుడు మరలా పంటలు పండిస్తున్నాడు అని తెలుసుకొని మళ్ళా వెంటనే తిరిగి ఇజ్రాయేల్ దేశం వచ్చేద్దాం అని చెప్పేసి ఆ నయోమి అనుకుంది. తన ఇద్దరు కోడళ్లతో కూడా బయలుదేరుతుంది. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి ఆ మార్గం మధ్యలో చెప్తుంది, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. అంటే మీరు మళ్ళా మోయాబు దేశానికి వెళ్ళిపోండి, అన్యులు కదా మీరు, అలాగే వెళ్ళిపోండి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. వారిని ముద్దు పెట్టుకొనెను అనగానే మనకు అర్థం అవ్వాలి, తన కోడళ్ళ మీద బాగా ప్రేమ కలిగిన అత్త. వాళ్ళ భర్తలు చనిపోయేసరికి మీరు ఇంకా యవనంలోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోండి, మరలా మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుని మీరు సుఖంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఇద్దరు కూడా విధవరా అంటారు కదా, ఇజ్రాయేల్ దేశంలో బతకడం కష్టమైపోద్దేమో, మీరు వెళ్ళిపోయి మళ్ళా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండండి అని చెప్పేసి తన కోడళ్లతో చెప్తుంది.
అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, యాక్చువల్గా భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళే అక్కడి నుండి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి. అలాంటిది వాళ్ళ అత్త వెళ్ళి వేరే పెళ్లి చేసుకోండి అని చెబుతున్నా కానీ మేము నీతోనే వస్తాము అంటున్నారు. అంటే ఆ అత్త ఎంత ప్రేమ చూపించింది తన కోడళ్ళ మీద అనేది మనం గమనించాలి. అత్త నువ్వే ఎంత మంచిదానివే, నీ ప్రజలు అంటే మీ ఇజ్రాయేలీలు కూడా మంచి వాళ్ళే అయ్యి ఉంటారు. ఎప్పుడు మా దగ్గర యెహోవా యెహోవా అని మాట్లాడుతున్నావు, ఆ యెహోవా దగ్గరికి, ఆ దేవుడి దగ్గరికి, ఆ ప్రజల దగ్గరికి, నీ ప్రజల దగ్గరికే, ఇజ్రాయెల్ దగ్గరికే మేము కూడా వచ్చి ఉంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎలుగెత్తి ఏడుస్తున్నారు అంటే వీళ్ళు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వాళ్ళు అనేది మనకు అర్థం అవ్వాలి. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. ఈ మాటలు చదివేసి ఆమె పిల్లల్ని కనాలనుకుంటుంది, వాళ్ళని మరలా పెద్ద అయిన తర్వాత వెలిగించి పెళ్లి చేయాలనుకుంటుంది. అలా కాదండి, నేను ముసలిదాన్ని కదా, మీరేమో యవనంలో ఉన్నారు, మీరు పెళ్లి చేసుకోవాల్సిన వయసు గలవారు, నా మీద ప్రేమ ఉంది ఓకే, కానీ ప్రాక్టికల్గా మనం కలిసి ఉండటం అవ్వదు కదా, ఎంతకాలం అయినా అలా పెళ్లి లేకుండా ఉంటారు, మీరు వేరే పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో రకంగా మనం విడిపోవాల్సిన వాళ్ళమే కదా అని చెప్పేసి వాళ్ళతో చెప్తుంది. నా కుమార్తెలారా అది కూడదు, మనం కలిసి ఉండడం అనేది కుదరదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినది అని వారితో చెప్పాను. ఈ మాట గమనించండి. యెహోవా నాకు విరోధి ఆయను అంటే యెహోవాని తిడుతుంది, దేవుణ్ణి తిడుతుంది అని కాదు. ఆవిడికి కలిగిన బాధని ఆవిడ అలా వ్యక్తపరుస్తుంది, అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. తన భర్త చనిపోయాడు, తన కుమారులు చచ్చిపోయారు, ఆ బాధను అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, అంతేగాని యెహోవాని తిడుతుంది అని కాదు. ఈరోజు కూడా మనకి ఏదైనా కష్టాలు కలిగినప్పుడు దేవుడితో మనం ప్రార్థన చేయడం, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చామని అడగడం, నన్ను మరలా మంచిగా మార్చు అని అడగడం, ఇందులో తప్పులేదు. దేవుణ్ణి ప్రార్థించడంలో, దేవుణ్ణి అడగడంలో తప్పులేదు. మనం అవిశ్వాసంగా చెడ్డ పనులు చేస్తే తప్పు, పాప పనులు చేస్తే తప్పు. ఇక్కడ ఈవిడ తన కోడళ్ళను ప్రేమిస్తుంది, వాళ్ళకి దేవుడి గురించి చెప్తుంది, వాళ్ళ మంచి కోరుకుంటుంది, ఆవిడ బానే ఉంది, కానీ ఆవిడ కలిగిన కష్టాన్ని అలా వ్యక్తపరుస్తుంది అని దాని అర్థం, అంతేగాని యెహోవాని తిడుతుంది అని కాదు. ఎందుకు ఆవిడికి కష్టాలు వచ్చాయో అర్థం కాని పరిస్థితి, అందులో ఆ బాధలో అలా మాట్లాడుతుంది అని దాని అర్థం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆ ఇద్దరు కోడళ్ళు కూడా తమ అత్తను ముద్దు పెట్టుకోవడం, ఆమెను హగ్ చేసుకోవడం చేస్తున్నారు. అత్త కోడళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉండడం అనేది ఈ కాలంలో చూడడం కరువైపోతుంది. కాకపోతే నిజంగా ఇద్దరు కూడా, అత్త కోడలు ఇద్దరు కూడా దేవుడి మాటల ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తున్నప్పుడు కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటే, ఒకళ్ళ ఎడల ఒకళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారు అనేది ఈ నయోమిని చూసి, ఆమె కోడలను చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. రూత్ ఒక్కటే మిగిలింది, ఓర్ప వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అని దాని అర్థం. అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకడానికి మరలా మోయాబు దేశం, తన దేవుని యొద్దకు, తన జనుల యొద్దకు, అంటే మోయాబు దేశానికి, విగ్రహారాధన దగ్గరికి ఆవిడ వెళ్ళిపోయింది అని దాని అర్థం. ఈ ఓర్పాను చూసి మనం నేర్చుకోవాల్సిన 2 సంఘటనలు ఏంటంటే, ఒకటి, మనం కుటుంబం అని ఎవరి గురించి అయితే ఫీల్ అవుతున్నామో వాళ్ళకి ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్లో కూడా వాళ్ళకి తోడుగా ఉండాలి. ఆ కష్టాల్లో వాళ్ళని వదిలిపెట్టేసి మన ఇష్టం, మన సుఖం చూసుకుని వెళ్ళిపోకూడదు. అది ఒకటి ఈ ఓర్ప నుండి మనం నేర్చుకోవాలి. ఇకపోతే ఈ ఓర్ప నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, ఇప్పటికి అంటే ఈ నయోమి దగ్గర ఆ ఓర్ప ఉన్నప్పుడు దేవుడి మీద ఆవిడికి విశ్వాసం బాగానే ఉంది. పైన కూడా మాట్లాడుతుంది కదా, నీ జనము దగ్గరికి వస్తాము అని. అలాగే ఓర్ప కూడా ఏడుస్తుంది అని మనం గమనించాం. అంటే ఈ సమయానికి ఈవిడ మంచిగానే ఉంది. అయితే ఈవిడ తర్వాత మరలా మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత, మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఎవరినన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విగ్రహారాధనలోనే బతుకుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ మంచితనాన్ని కంటిన్యూ చేయడం అనేది కష్టం. ఏదో ఒక రోజున మరలా ఈవిడ కూడా పాపలో పడిపోద్ది, మరలా ఈవిడ కూడా విగ్రహారాధనలో పడిపోద్ది. దేవుడి యొక్క లక్షణాలు, ఆ ధర్మశాస్త్రం ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటా ఉండకపోతే అపవాది మనల్ని తీసుకెళ్లి లోకంలో కలిపేసిద్ది. మన జీవిత సుఖాలు, ఈ లోకంలో ఉండే సుఖాలు మనం కోరుకుని దేవుణ్ణి మనం విడిచిపెడితే మన పరిస్థితి ఏమవుతుంది అనేది ఈ ఓర్ప నుండి మనం గమనించాలి. ఆ తర్వాత ఎప్పుడు కూడా మరలా ఓర్ప గురించి మనం చదువుకోం. అంటే ఆవిడ ఏమైపోయింది, మిగతా ప్రజల్లో కలిసిపోయింది. మనకి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండడమే నిజమైన భక్తి. మనం బాగున్నప్పుడు దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండి,
మన కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని వదిలిపెట్టేసి వేరే మార్గాన్ని చూసుకుంటే అప్పుడు మనం నిజమైన భక్తులు అవ్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయానికి మనం మంచివారిగానే ఉన్నా కానీ తర్వాత లోకంలో కలిసిపోతాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెడతామో ఆ తర్వాత మనం లోకంలో కలిసిపోతాం అనేది ఈ ఓర్ప అనే ఆవిడని చూసి మనం నేర్చుకోవాలి. ఇదిగో ఓర్ప వెళ్ళిపోయింది కదా నీ తోడి కోడలు, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పేసి నయోమి రూతుతో మాట్లాడుతుంది. అప్పుడు రూతు ఏమంటుంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమిలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. రూతు పుస్తకం మొత్తానికి చాలా ఇంపార్టెంట్ వర్సు. నీవు వెళ్ళు చోటికే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే కష్టాల్లో కూడా తన భక్తిని చూపిస్తుంది. ఎక్కడా కూడా దేవుణ్ణి వదిలిపెట్టట్లేదు రూతు. నన్ను అడిగితే ఈ క్రెడిట్ నేను రూతు కన్నా కూడా నయోమికి ఎక్కువ ఇస్తా. ఎందుకంటే కోడళ్ళ చేత పనులు చేయించుకోవాలి, వాళ్ళని హింసించాలి అనుకునే అత్తలుండే ఈ కాలంలో తన కోడళ్లను ప్రేమించి వాళ్ళకి దేవుడి గురించి చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని రూత్ అంటుంది అంటే ఆవిడ ఎంత మంచి ఆవిడ అయ్యి ఉండాలి. నయోమి దేవుడు చెప్పిన ధర్మశాస్త్ర సారాన్ని ఆవిడ తన మనసులోనికి ఎక్కించుకొని ఆ ప్రేమని తన కోడల దగ్గర చూపించింది కాబట్టే రూత్ ఇదిగో నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికే వస్తాను అని నయోమితో అంటుంది. అత్తను బట్టి కోడలు దేవుణ్ణి తెలుసుకుంది, ఆవిడ కూడా దేవునిలో ఉంటుంది. రూత్ అంత గొప్ప ఆవిడ అయ్యింది అంటే దానికి కారణం వాళ్ళ అత్త అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నయోమి తన కోడలను ఇబ్బంది పెట్టుంటే వీళ్ళు అన్యులు కదా అని చెప్పేసి వాళ్ళ మీద శాడిజం చూపిస్తే వాళ్ళ చేత ఎక్కువగా పనులు చేయించుకుని వాళ్ళని తిట్టి వాళ్ళ గురించి వేరే వాళ్ళకి బ్యాడ్గా చెప్పి అలా చెబుతూ ఉంటే రూత్ నయోమితో కలిసి ఉంటాను అనేది కాదు, నీ దేవుడే నా దేవుడు అనే మాట అనేది కాదు. రూత్ అంత విశ్వాసంలో నిలబడింది కాబట్టి రూత్ గొప్పదైంది. రూత్ అంత గొప్పది అవడానికి కారణం వాళ్ళ అత్త నయోమి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదియు నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. దేవుడి మీద విశ్వాసాన్ని చూపిస్తుంది. కదలని విశ్వాసం అంటారు దీన్ని. అంటే చెదిరిపోకుండా నిశ్చలంగా ఉంది అని దాని అర్థం. మనం కష్టాల్లో వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోయి దేవుడి ఆజ్ఞలు మర్చిపోయి మరలా పాపలో పడిపోయి అట్లా కాకుండా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎలా ఉన్నా కానీ దేవుడి మీద విశ్వాసాన్ని కాపాడుకుంటుంది ఈ రూతు అని దాని అర్థం. దేవుడి మీద విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. మన కుటుంబ సభ్యుల్ని పొరుగు వాళ్ళని ప్రేమించడమే దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవడం. ఆవిడతో కలిసి ఉంటుంది రూతు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ విశ్వాసం కదలతలేదు. ఎంత ఆశ చూపించినా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు ఇంకా యవ్వనంలోనే ఉన్నావు, నీకు ఇంకా చాలా జీవితం ఉంది, నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, అలా ఎన్ని చెబుతున్నా కానీ రూతు వినట్లేదు అని దాని అర్థం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినది, ఇంకా దాన్ని మార్చడం కుదరదు అని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. ఎలాగో చెప్పినా వినదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసే బయలుదేరారు మరలా తిరిగి బెత్లెహేముకి యోధా దేశానికి అని అర్థం. గనుక వారిద్దరూ బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చారు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపిగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. తిరిగి వచ్చిన తర్వాత ఈమె నయోమి కదా అని అందరూ గుర్తుపట్టారు అంటే ఆవిడ మిగతా వాళ్ళతో కూడా బాగానే ఉంటుంది అని దాని అర్థం. ఇదిగో నా భర్త చనిపోయాడు, నా పిల్లలు చనిపోయారు, దేవుడు నాకు బాగా దుఃఖం కలుగజేశాడు కాబట్టి నన్ను నయోమి అనద్దు మారా అనండి అంటుంది. నయోమి అంటే వాళ్ళ భాష తీపి అని అర్థం. నన్ను తీపి అని పిలవద్దు, మధురం అని పిలవద్దు. మారా అంటే చేదు అని దాని అర్థం. మారా అని పిలవండి ఎందుకంటే దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు అని తన బాధను ఆవిడ వ్యక్తపరుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని దాని అర్థం. ఆ పరీక్షల తర్వాత మరలా మనల్ని మంచిగా చూసుకునే బాధ్యత కూడా దేవుడే చూసుకుంటాడు. మనం ముందు దేవుని రాజ్యాన్ని నీతిని వెదిగితే మనకు కావాల్సినవి మనకిచ్చే బాధ్యత, మనం భూమి మీద కూడా ఆనందంగా ఉండే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మరి దేవుడు ఏమో కోసం ఉంచిన ప్రణాళిక ఈవిడ ఇంకా చూడలేదు కాబట్టి దేవుడి ఎడల తనకున్న బాధను అలా వ్యక్తపరుస్తుంది అని దాని అర్థం. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురానిలుగా తిరిగి రాజేశాను. సమృద్ధి గలదాన్ని అంటే నేను భర్త పిల్లలతో వెళ్ళాను, రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చానని దాని అర్థం. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబిరాలైన రూతు అని ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేమునకు చేరిరి. ఈ పుస్తకం రాసిన వాళ్ళు ఇక్కడతో నయోమి రూతుల జీవితం మారబోతుంది అని మనకి హింట్ ఇస్తున్నారు ఆ మాట ద్వారా అనేది దాని అర్థం. రూతు 2వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. రూతు 2వ అధ్యాయం.
నయోమి పెనివిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. ఎలీమెలకు ఎవరు? నయోమి భర్తను మనం చదువుకున్నాం కదా. ఆ ఎలీమెలకు యొక్క బంధువులు అంటే అన్న కొడుకులో తమ్ముడు కొడుకులో ఆ బంధువులు అలా ఉంటారు కదా, ఆ వంశంలోనికి చెందినవాడు ఉన్నాడు. అతని పేరు బోయజు. మొదటి అధ్యాయంలోనేమో రూతు గురించి మనకు పరిచయం అయింది. రెండవ అధ్యాయంలోనేమో బోయజు గురించి మనకు పరిచయం అయింది. ఈ బోయజు కూడా మంచి విశ్వాసి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాగో చదువుకుంటూ వెళ్దాం. మోయాబీరాలైన రూతు, నీకు సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందవలెనో వాని వెనుక పరిగెనేరు కొందును అని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనెను. ఇదిగో ఇది కోతకాలం కదా, నేను పొలంలోకి వెళ్ళి ఎక్కడన్నా 1-2 పరకలు కింద పడిపోతాయేమో, వాటిని ఏరుకొస్తాను అని చెప్పేసి నయోమితో చెప్పింది. నయోమి కూడా పర్మిషన్ ఇచ్చింది, ఇంకెళ్తుంది. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. దేవుడి ప్రణాళిక ప్రకారంగా ఈవిడ అనుకోకుండా ఆ బోయజు పొలంలోకి వెళ్ళింది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాక అని చేను కోయువారితో చెప్పగా, రాగానే పొలంలో పనిచేసే వాళ్ళతో యెహోవా మీకు తోడైయుండును గాక అని చెప్తున్నాడు. అంటే ఇతడు మంచి విశ్వాసి, ఎప్పుడు కూడా దేవుడి మాటలనే మాట్లాడేవాడు అని దాని అర్థం. ఎప్పుడు మన నోరు తెరిచినా కానీ ఏదో రకంగా దేవుడి మాటలే మనం మాట్లాడుతూ ఉండాలి అనేది కూడా ఈ బోయజు నుండి మనం నేర్చుకోవాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. వాళ్ళేమో యెహోవా మీకు తోడైండును గాక అంటే, ఆ కోత కోసే వాళ్ళందరూ యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని రిటర్న్ సమాధానం చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రూతు పుస్తకంలో జరిగే సందర్భాలన్నీ కూడా న్యాయాధిపతుల కాలంలో జరుగుతున్నవి. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు ఎంత పాపంలో పడిపోయారో మనం మొత్తం దేశం గురించి చదువుకున్నాం. అంత పాపపు పరిస్థితుల మధ్య, గందరగోళం మధ్య కూడా మనం పాపం చేయకుండా మంచిగా విశ్వాస ప్రకారంగా జీవించవచ్చు అనే దానికి ఈ రూతు బోయజులు ఉదాహరణ. చాలా మంది అడుగుతారు కదా న్యాయాధిపతుల పుస్తకం చదివినప్పుడు, అదేంటది అసలు మంచోళ్ళు ఒక్కడు కూడా లేరా అని. ఈ రూతు బోయజుని చూపిస్తూ దేవుడు, ఒకవేళ సమాజం దేశం మొత్తం పాపంలో పడిపోయినా ఎవరైతే తమ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారో, దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ దేవుడు తోడయ్యే ఉంటాడు. దేవుడు ఇజ్రాయెల్ మీద కోపడి వాళ్ళకి తీర్పు తెచ్చడానికి వేరే దేశం వాళ్ళనో, ఫిలిస్తీన్లనో, కనానీలనో ఎవరో ఒకళ్ళు బానిసత్తులోకి వీళ్ళని పంపించేసినా కానీ వాళ్ళల్లో కూడా ఎవరైనా భక్తి గలవారు, దేవుడి మీద విశ్వాసం చూపించే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా దేవుడు ఎప్పుడు తోడయ్యే ఉంటాడు ఆ కష్టాల్లో కూడా అనేది ఈ రూతు బోయజు వీళ్ళిద్దరి ద్వారా మనకు అర్థం అవ్వాలి. నయోమి జీవితం ద్వారా మరి ముఖ్యంగా మనకు అర్థం అవ్వాలి. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనురాలు. వెనక పడిపోయిన పరికిలు ఏరుకుంటుంది కదా, ఆవిడని చూపించి ఎవరిని అడిగితే ఆవిడ ఎవరో చెప్పారు ఆ పనోళ్ళు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచూ ఉండెను. పొద్దునుండి కూడా ఎవరైతే వెనకాల 1-2 వదిలేస్తారో అవి ఏరుకుంటా వస్తుంది ఈవిడ. ఇప్పుడు యజమాని కనబడేసరికి నేను ఏరుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతుంది. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వాడు చెప్పాను. ఆవిడ కొద్దిసేపే రెస్ట్ తీసుకుంది, మిగతా సమయం అంతా ఏరుకుంటానే ఉంది. అంటే బాగా కష్టపడుతుంది, ఆ దొరికే 1-2 పనుల కోసం అందాని అర్థం. ఎందుకంటే ఇంటి దగ్గర నయోమికి కూడా ఆహారం కావాలి కాబట్టి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీ భర్త చచ్చిపోయిన తర్వాత నువ్వు వదిలిపెట్టకుండా మీ అత్తతో పాటే ఎలా ఉన్నావో, నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలిసింది, నేను విన్నాను, అందుకనే నీకు సహాయం చేస్తున్నాను అని చెప్పేసి, నువ్వు వేరే పొలానికి వెళ్ళొద్దు, ఇజ్రాయిల్లో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు యవనస్తురాలు కదా, ఎవరైనా నిన్ను ఏమైనా చేయొచ్చు, నా పొలంలో అయితే యవనస్తులకి నేను ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను ముట్టుకోకూడదని, నీకు దాహం కలిగినప్పుడు వెళ్ళి వాళ్ళ నీళ్లు తాగు, నా పొలంలోనే ఏరుకో అని చెప్పేసి ఆవిడ మీద కనికరం చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, బోయజు ధర్మశాస్త్రంలో ఏవేవైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు, మనం ద్వితీయోపదేశకాండంలో కూడా చదువుకున్నాం. మీరు పంట కోసేటప్పుడు ఏదైనా 1-2 పనుల కింద పడిపోతే వాటిని మరలా ఏరుకోవద్దు, ఎందుకంటే మీ దేశంలో ఉండే పేదవాళ్ళకి అవి ఉపయోగపడతాయి అని చెప్పేసి దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఆజ్ఞాపించాడు. ఆ మాట ఇక్కడ బోయజు పాటిస్తున్నాడు. అదే తన పొలంలో పనిచేసే వాళ్ళకి కూడా చెప్పాడు. అందుకే పొలంలో పనిచేసే వాళ్ళు వెనకాల
రూతు ఏరుకుంటున్నా గానీ ఆవిడని ఏం అనలా. రాగానే బోయజు దేవుణ్ణి గౌరవించాడు, యెహోవా మీకు తోడైండును గాక అన్నాడు. వాళ్ళు కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. అంటే బోయజు తన పని వారికి కూడా ఎప్పుడు కూడా దేవుడి గురించి చెప్తా ఉన్నాడు. మీరు పని చేసేటప్పుడు వెనకాల 1-2 పనులు పడిపోతే అవి వదిలేయండి, దేశంలో ఉన్న పేదవాళ్ళకు ఉపయోగపడతాయి అని బోయజ్ చెప్పాడు. ఆ పనినే ఆ పొలంలో ఉండేవాళ్ళు చేస్తున్నారు. పైగా రూతు గురించి తెలిసిన తర్వాత, రూతు తన అత్తకి ఎంత తోడుందో తెలిసిన తర్వాత ఈవిడికి ఇంకొంచెం ఎక్కువ సహాయం చేస్తున్నాడు, ఆవిడ మీద కనికరం చూపిస్తున్నాడు. ఎవరో లేరు కాబట్టి ఆవిడికి, ఆవిడ అత్తకి అనేది ఈ బోయజ్ నుండి మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, న్యాయాధిపతుల్లో ఎవరో కూడా దేవుడి ధర్మశాస్త్ర ప్రకారంగా పాటించట్లేదని మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ బోయజ్ మాత్రం ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి చిన్న ఆజ్ఞని పాటిస్తున్నాడు. దాని వెనకాల ఉండే భావాన్ని గుర్తిస్తున్నాడు. అంటే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే ఒక మనిషి గాని, అతని కుటుంబం గాని, సమాజం గాని ఎంత బాగుంటది అనే దానికి ఈ బోయజు మంచి ఉదాహరణ. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకకపోతే సమాజం గాని, మనిషి గాని ఎంత పాడైపోతారు అనే దానికి న్యాయాధిపతులు ఉదాహరణ. మీకు ఇంకో విషయం చెప్పమంటారా, ఈ బోయజ్ ఎవరు అనేది? బోయజ్ ఎవరంటే యెహోషువ పుస్తకంలో మనం చదువుకున్నాం కదా, రాహాబ్ అనే వేశ్య గురించి. ఆ రాహాబు అనే వేశ్య యొక్క కుమారుడు ఈ బోయజు. రాహాబ్ అనే ఆవిడ ఎవరో అన్యురాలు. అన్యుల్లో నుండి దేవుడిని నమ్ముకొని ఇజ్రాయెల్లో తర్వాత కలిసింది. తర్వాత ఆవిడ ఇజ్రాయేలీలాగానే పిలువబడింది, ఇజ్రాయేలీలో కలిసిపోయింది. ఆవిడ ద్వారా ఇజ్రాయేలీడైన ఈ బోయజు ఇతడు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అన్యుల్లో నుండి వచ్చిన బోయజు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అన్యుల్లో నుండి వచ్చిన రూతు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటుంది. దేవుడు వీళ్ళని చూపించి మిగతా ఇజ్రాయేల్ మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోండి, పాపంలో పడిపోవద్దు అని వీళ్ళని చూపించి వాళ్ళకి పాఠం నేర్పుతున్నాడు. ఎవరైనా దేవుడి ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళని దేవుడు కాపాడతాడు. వాళ్ళు అన్యులైనా ఇజ్రాయేలీలైనా అనేదాన్ని ఈ బోయజు, రూతు వీళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకోవాలి. ఇంకా ఏం జరుగుతుంది చదువుకుంటూ వెళ్దాం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇదిగో నువ్వు నీ తల్లిదండ్రుల్ని, నీ భూమిని, ఆ ఇజ్రాయేల్ని వాళ్ళందరిని వదిలిపెట్టి నీ అత్త కోసం వచ్చావు. అంటే నువ్వు ఒకళ్ళని ప్రేమిస్తే వాళ్ళతోనే కలిసి ఉంటావు అని దీని ద్వారా కనబడుతుంది. నువ్వు ఎంత నీతి మంత్రాలవో నాకు అర్థమైంది కాబట్టి నేను నీకు సహాయం చేస్తున్నాను, నువ్వు ఇక్కడే పని చేసుకో, మళ్ళీ వేరే చోటకి వెళ్తే ఎవరన్నా నేను ఏదైనా చేసే ప్రమాదం ఉంది, నా పొలంలోనే పని చేసుకో అని చెప్పేసి ఆవిడ మీద కనికరం చూపిస్తున్నాడు. ఇజ్రాయేలీయుడి దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అప్పుడే చూసిన ఆవిడికి కూడా దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుడి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నాడు. దేవుడికి ఇష్టమైన ప్రజలు అలా ఉంటారు, ప్రతి చోట దేవుడి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు నోరు తెలిసినా కానీ దేవుడి మాటలు, మంచి మాటలే వాళ్ళ నోట్లో నుండి వస్తాయి అనేది ఈ బోయజు ద్వారా మనకు అర్థం అవ్వాలి. న్యాయాధిపతుల పుస్తకంలో అంత పాపం చూసిన తర్వాత వీళ్ళని చూసి మన విశ్వాసం ఇంకా బలపడాలి అనేది మనం గ్రహించాలి ఈ పుస్తకం ద్వారా. అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికత్తల్లో ఒకదాన్ని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఇంకా ఆవిడికి సహాయం చేస్తున్నాడు అని దాని అర్థం. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆహారం పెడితే తింది, ఎందుకు కొన్ని మిగిల్చుకుంది? తన అత్తకు కూడా ఇవ్వాలి కాబట్టి. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొన వచ్చును. ఆమెను అవమానపరచకుడి. కేవలం మీ వెనకాలే కాదు, ఆవిడ ఎక్కడ ఆ పరికలు పడిపోయినా కానీ తీసుకోవచ్చు, పనల మధ్య అయినా కానీ ఆవిడ తీసుకోవచ్చు. ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. మామూలుగా అక్కడక్కడ పడిపోయేవి కూడా కాదు, కావాలని మీరు కొన్ని వదిలేయండి, ఎందుకంటే ఆవిడ ఏరుకోవాలి కాబట్టి అని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని ఏదో పాటించాలి కాబట్టి పాటించాలి అన్నట్టుగా కాకుండా దాని సారాంశాన్ని గమనించాలి, దాని భావాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ బోయజు మనకి కనబడుతున్నాడు. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్ల కొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. చాలా ఎక్కువ యవలాయని మంచిగా సంపాదించుకుంది. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకు ఇచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవి ఎక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ అందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఎవరన్నా సహాయం చేసినప్పుడు మరలా వెళ్దాం, మరలా ఎక్కువగా ఏరుకుందాం, మరలా ఎక్కువగా సంపాదించుకుందాం ఇలా ఆలోచించట్లా నయోమి.
అతడు దీవింపబడునుగాక, సహాయం చేశాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతుంది. అంటే మనం ఆలోచించే కోణానికి నయోమి ఆలోచించే కోణానికి ఎంత తేడా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళని దీవించాలి వీళ్ళని దీవించాలి అని ఆవిడ కోరుకుంటుంది, ఎప్పుడు పరుల మేలే కోరుకుంటుంది. ఈ రోజు ఇంత తీసుకొచ్చింది కదా రూతు, మరలా వెళ్ళి రోజు అక్కడే దోచుకుందాం అన్నట్టుగా కాకుండా సహాయం చేశాడు కాబట్టి అతడు దీవించబడును గాక అని మాట్లాడుతుంది. ఆవిడ విశ్వాసం ఎంత గొప్పదనేది కూడా మనకు అర్థం అవ్వాలి. మనం ఇవన్నీ కూడా కేవలం చదువుకోవడం అర్థం చేసుకోవడమే కాదు, అవి నేర్చుకుని మన జీవితంలో కూడా అవి పాటించాలి. ఆమె తాను ఎవరి యొద్ద పని చేసానో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేను పని చేసినో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. బతికున్న వారికి చచ్చి ఉన్న వారికి అంటే అందరికీ సహాయం చేస్తున్నాడు కదా, నువ్వు మోయాబీరాలివి అయినా కానీ నీకు సహాయం చేశాడు కదా, అతడు మంచివాడు, యెహోవా చేత అతడు ఆశీర్వదింపబడునుగాక. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మనలను విడిపింపగలిగిన వారు అనే పదం మీరు జ్ఞాపకం చేసుకోండి. మనలను విడిపించడము అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేలీలో ఉన్న ఆచారం ప్రకారం ఎవరైనా ఒక కుటుంబంలో మగవాళ్ళందరూ కూడా చనిపోతే ఆ కుటుంబంలో దిక్కులేని ఆడవాళ్ళని అదే కుటుంబం వాళ్ళు పెళ్లి చేసుకుని పోషించాలి. ఫలితంగా వీళ్ళకి సంబంధించిన ఆస్తులు భూములు అవన్నీ కూడా వాళ్ళకే వెళ్తాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఈ నయోమి యొక్క కుటుంబానికి ఏదైతే ఆస్తి భూమి అదంతా ఉంటుందో అదంతా కూడా ఒకళ్ళు తీసుకుని రూతును పెళ్లి చేసుకుని వీళ్ళని ఈ శ్రమల్లో నుండి విడిపింపగలరు అని దాని అర్థం. మనలను ఈ శ్రమల్లో నుండి విడిపింపగలవారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, రూతును పెళ్లి చేసుకుని వీళ్ళ ఆస్తిని తీసుకుని వీళ్ళ కుటుంబాన్ని పోషించడం, వీళ్ళ కుటుంబానికి పెద్దగా ఉండడం అనేది దాని అర్థం. ఒకవేళ వీళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు ఎవరు కూడా లేరనుకో, అప్పుడు వీళ్ళ ఆస్తి మొత్తం వీళ్ళ దగ్గర బంధువులకి, అన్న కొడుకులకో అన్నకో తమ్ముళ్ళకో అన్న కొడుకులకో అలా వెళ్తుంది అనమాట. ఇతడు ఈ బోయజ్ కూడా మనకి సమీప బంధువే కదా, మనలను విడిపింపగల వాడిలో ఆయన కూడా ఒకడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నిన్ను పెళ్లి చేసుకుని మన ఆస్తులు తీసుకుని మనల్ని పోషించగలిగే వాళ్ళల్లో అతడు కూడా ఒకడు, అతడు మన బంధువుడు అని చెప్పేసి ఆ నయోమి చెప్తుంది రూతుతో. మోయాబీరాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకా ప్రతిరోజు అతడుకుండే పొలాలన్నింటిలో కూడా వెళ్ళి నేను వేరుకోవచ్చు అని చెప్పాడు అని చెప్పేసి రూతు చెప్పింది నయోమితో. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవుట మంచిది అనెను. కాబట్టి మళ్ళీ అతని పొలానికి వెళ్ళు, వేరే పొలానికి వెళ్ళొద్దు. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. యవల కోత గోధుమల కోత ఆ కోతకాలం అంతా అయిపోయేంత వరకు ఆవిడ అలాగే బోయజు యొక్క పొలాల్లో ఆ పరికలు ఏరుకుంటూ ఉంది, అతడి ద్వారా పోషింపబడుతుంది అని దాని అర్థం. రూతు 3వ అధ్యాయం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా, నీ మంచి కోరుకోవాల్సింది, నీ జీవితానికి ఒక దారి చూపించాల్సింది నేనే కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకి బంధువు. ఇదిగో ఈ రాత్రి ఇతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టించబోచున్నాడు. తూర్పార బట్టించడం అంటే ఆ పొట్టును దాన్ని వేరు చేస్తారు కదా, అట్లాగనమాట. ఎవలు అంటే బార్లీ గింజలు. ఆ పనిచేసే సమయంలో నీవు స్నానం చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలము గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో చెప్పగా, రేపొద్దు నువ్వు పనికెళ్ళేటప్పుడు అతడు పడుకునేంత వరకు అతడు కనబడకో. అతడు పడుకున్న తర్వాత వెళ్ళి అతడి కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. కాళ్ళ దగ్గర దుప్పటి తీసి పడుకోవడం అంటే ఆ కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగమని చెప్తుంది. యాక్చువల్గా వీళ్ళు అసలు అలా అడగాల్సిన పని లేదు. సమాజంలో పెద్దలందరినీ కూడా గ్యాదర్ చేసి ఇతడు నా సమీప బంధువు, ఇప్పుడు నా కోడల్ని ఇతడు పెళ్లి చేసుకోవాలి అంటే సరిపోయిద్ది. కాకపోతే ఇలా అతడి కాళ్ళ దగ్గర కూర్చొని అడగమని చెప్తుంది అంటే, నీ యొక్క దీనత్వాన్ని అతనికి చూపించు, మంచిగా నన్ను పెళ్లి చేసుకుంటావని ముందు అడుగు, అతడు ఒప్పుకుంటే ఆ సమాజంలో చెప్దాము అని దాని అర్థం. అంటే ముందుగా తన దీనత్వాన్ని అతనికి చూపించమని నయోమి చెప్తుంది. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదను అని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను.
అంటే మంచిగా రెడీ అయ్యి వెళ్ళింది అడగడానికి అని దాని అర్థం. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవు ఎవరవని అడగ్గా, మధ్యరాత్రి కదా, నీవెవరని అడగ్గా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, దాసురాలి మీద కొంగు కప్పడం అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా అని అడుగుతుంది. వాళ్ళ భాష మన భాష వేరు కాబట్టి ఈ పదాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు అనగా నన్ను పెళ్లి చేసుకుంటాం నీకు ఇష్టమా అని చెప్పేసి అడుగుతుంది. నువ్వు మాకు బంధుడివి, మాకు సమీప బంధుడువు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా అని ఆవిడ అడుగుతుంది. అందుకతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నువ్వు నీ వయసులో ఉన్న ఇంకా యవనస్తులు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అలా కాకుండా దేవుడి ఎడల నా భక్తిని చూసి నా మంచితనాన్ని బట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా మంచి సత్ప్రవర్తన కలిగిన దానివి అని నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను అను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రి అంతయు ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువు ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువు ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువు ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనమని చెప్పెను. ఇదిగో రూతు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, నువ్వు చాలా మంచిదానివి. అయితే నాకంటే సమీప బంధువు మీకు ఒకడున్నాడు. ఒకవేళ అతడు పెళ్లి చేసుకోను అంటే మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అతడే మీకు దగ్గర బంధువు కాబట్టి మీ ఆస్తి కోసమో మీ భూమి కోసమో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటారు. అది ధర్మశాస్త్రానికి విరుద్ధం కదా. ఒకవేళ ఆ దగ్గర బంధువు పెళ్లి చేసుకోను అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మాట ఇచ్చాడు బోయజు రూతుకి. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుట పాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు, ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడి అని చెప్పాను. ఇదిగో ఈవిడొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది అనే విషయం మీరు ఎవరితో కూడా చెప్పొద్దు అని తన చుట్టూ ఉన్న పనులతో కూడా చెప్పాడు. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టుకొనెను. అతడు 6 కొలల యవ్వలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పొరములోనికి వెళ్ళెను. ఆవిడ తెచ్చుకున్న దుప్పట్లోనే కొంత ఆహారం ఇచ్చి ఆమెను మరలా పంపించేశాడు. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగ్గా అతడు ఒప్పుకున్నాడా పెళ్లికి అని అడిగింది. ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు అని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఓరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండుము అని చెప్పాను. చూద్దాం ఏం జరిగిద్దో, అతడు ఒప్పుకుంటాడో లేదో, లేదా సమీప బంధు వేరే వాళ్ళు ఉన్నారు కదా, అసలు ఏం జరిగిద్దో చూద్దాం, వెళ్ళే కొద్దీ అని చెప్పేసి నయోమి మాట్లాడింది. రూతు 4వ అధ్యాయం. ఈ అధ్యాయం ఈ పుస్తకానికి చివరి అధ్యాయం. ఇది కూడా చదువుకుంటే రూతు పుస్తకం మొత్తం కంప్లీట్ అయిపోద్ది. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. ఎవరైతే ఇంకా సమీప బంధువు ఉన్నాడని చెప్పాడో అతన్ని పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండ్రి. 10 మంది ఊరి పెద్దలతో మాట్లాడుతున్నాడు అంటే ఏవైనా కొంచెం ఇంపార్టెంట్ విషయాలు ఇలా కుటుంబానికి సంబంధించినవి అయి ఉంటే అలాంటి వాటిల్ని పెద్దలతో మాట్లాడాలి. పెద్దలు ఉండడం వల్ల మంచిది. పెద్దల మధ్య ఉంటే వాళ్ళ అనుభవం కూడా తోడైద్ది కాబట్టి మంచి ఆలోచనలు ఇస్తారు. ఎప్పుడైనా కానీ కుటుంబానికి సంబంధించి ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి గురించి వేరే వాళ్ళ మధ్య మాట్లాడేటప్పుడు ట్రాన్స్పరెన్సీ కోసం, ఆ నిర్ణయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన కోసం పెద్దలు ఉండడం ఎప్పుడూ మంచిది అనేది ఈ బోయజ్ ద్వారా మనం గ్రహించాలి. అన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన లక్షణాలే ఉన్నాయి బోయజ్లో. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అతడు
మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేనొక సంగతి తెలియజేయుచున్నాను అనెను. ఇదిగో ఆవిడ భూమిని తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఏంటది? ఈ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడునూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని ఆ బంధువునితో చెప్పెను. ఇదిగో నువ్వు విడిపించాలనుకుంటే విడిపించు, నీకొద్దంటే అప్పుడు సమీప బంధువు నేనవుతాను కాబట్టి నేను విడిపిస్తాను, నువ్వు విడిపిస్తావా నన్ను విడిపింపమంటావా అని చెప్పేసి ఆ యవనస్తుడితో అంటున్నాడు. అందుకతడు నేను విడిపించదను అనెను. ఓకే, వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా, వాళ్ళ భూమి ఆస్తి వస్తున్నాయి కాబట్టి నేను తీసుకుంటా అని చెప్పేసి అతడు అన్నాడు. బోయజు నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబిరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించుకొనవలనని చెప్పగా, ఇదిగో నువ్వు అతని ఆస్తిని సొంతం చేసుకోవాలంటే అతని భార్యను పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ చెప్పాడు. ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. నా ఆస్తిని పోగొట్టుకుంటానేమో అంటే దాని ఉద్దేశం ఏంటంటే రూతుని పెళ్లి చేసుకుని పిల్లల కంటే నయోమి వాళ్ళకి సంబంధించిన ఆస్తి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ ఆస్తి రెండు కలిపి వస్తాయి కదా, నా ఆస్తి వాళ్ళ ఆస్తి కంటే ఎక్కువ, ఆస్తి తీసుకోమంటే తీసుకుంటాను కానీ పెళ్లి చేసుకుని నా ఆస్తిని ఆ పిల్లలకి డివైడ్ చేయాలంటే నా వల్ల కాదు అని చెప్పేసి అతడు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. నీవే బంధు ధర్మం జరిగించు అని బోయస్తో అంటున్నాడు. ఇజ్రాయేలీల్లో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. చెప్పు తీసి పొరుగువాడికి ఇవ్వడం అంటే దానికి అంగీకరిస్తున్నాడు, వాళ్ళ మధ్యలో జరిగిన మాటలకి అని దాని అర్థం. ఈ పని ఇజ్రాయేలీల్లో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొనమని బోయజ్తో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు ఎలీమెలకునకు కలిగినది యావత్తును కిల్యోనుకునకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతిలో నుండి సంపాదించితనని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. ఇదిగో వాళ్ళ ఆస్తి మొత్తాన్ని ఆ నయోమిని కూడా పెళ్లి చేసుకోవడం గురించి మీరు అందరూ కూడా నాకు సాక్షులు. ఇదిగో అతడు కూడా తన చెప్పు తీసి నాకు ఇచ్చాడు, అంటే ఇదంతా కూడా మంచిగానే జరిగింది, మీ అందరి సమ్మతితోనే జరిగింది అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సాక్షులుగా పెడుతున్నాడు. ఈ దినమున మీరు నాకు సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహలోనుకు భార్య అయిన రూతను మోయాబిరాల్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. మీరు గమనించండి, ఆ సమీప బంధువైన బోయజ్ అయినా ఇద్దరు కూడా నయోమి వాళ్ళ ఆస్తి కంటే ఎక్కువ ఆస్తి కలిగిన వాళ్ళే. కాకపోతే ఆ సమీప బంధువు కేవలం ఆస్తి గురించి ఆలోచించాడు. బోయజ్ ఏమో ఇదిగో రూతు దేవుడి ఇష్టానుసారంగా నడుచుకుంటుంది కదా, గుణవతిరాలు కదా, ఆస్తి కంటే గుణాన్ని ఎక్కువగా చూశాడు బోయజు. ఆ సమీప బంధువు కేవలం ఆస్తిని మాత్రమే చూశాడు కాబట్టి పెళ్ళొద్దు అన్నాడు. ఒకసారి రూతు నయోమిల సైడ్ నుండి ఆలోచిస్తే వాళ్ళు ఇప్పటిదాకా దేవుడి ఇష్టానుసారంగా నడుచుకున్నారు, ఓపికతో దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండుము అని చెప్పి నయోమి అందగదా రూత్తో. వాళ్ళ విశ్వాసానికి దేవుడు మెచ్చి విశ్వాసి అయిన బోయజ్ యొక్క కుటుంబానికి వాళ్ళని దగ్గర చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళ సైడ్ నుండి కూడా మనం ఆలోచించాలి. అంటే మొదటి అధ్యాయంలో మనం ఆలోచించాం కదా, నయోమి కష్టాల్లోకి వెళ్ళిపోయి ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి అని చెప్పేసి దేవుడితో మొరబెట్టుకుంది. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అన్ని పరిస్థితుల్ని చక్కదిద్ది వీళ్ళు విశ్వాసంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుతున్నాడు అని దాని అర్థం. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలును మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీల వంశమును వృద్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. యాకోబు యొక్క సంతానం విస్తరించినట్టుగా మీ సంతానం విస్తరించాలని చెప్పి ఆశీర్వదించారు. మేము సాక్షులం అని కూడా ఒప్పుకున్నారు. ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండునుగాక. యూదా గోత్రం వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఫస్ట్ అధ్యాయంలోనే మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి బోయజు
రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుణ్ణి కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నామము ఇజ్రాయేలీల్లో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఇదిగో నయోమి, నువ్వు స్టార్టింగ్లో నువ్వు బాధపడ్డావు కదా, 7 కుమారుల కంటే గొప్పదైన నీ కోడలు నీకుంది, అంత గొప్పగా ప్రేమించింది నీ కోడలు నిన్ను, నువ్వు కూడా నీ కోడల్ని ప్రేమించావు. ఇప్పుడు ఆమె కలిగిన సంతానం నీ ముసలితనంలో కూడా నిన్ను చూసుకుంటారు. దేవుడు నిన్ను అంతగా పోషించాడు, దేవుడు నిన్ను కాపాడాడు, యెహోవా స్తుతింపబడును గాక అని చెప్పేసి ఆ నయోమితో మాట్లాడుతున్నారు. మొదటి అధ్యాయంలో మనం చూసిన నయోమి యొక్క బాధ ఇక్కడ ఆనందంగా మార్చాడు దేవుడు. మనం విశ్వాసం కలిగి ఉంటే మనకేం కావాలో దేవుడు చూసుకుంటాడు. కష్టాల్లో కూడా మనం దేవుడిని విడిచిపెట్టకుండా ఉంటే మనకేం కావాలో దేవుడు చూసుకుంటాడు అని దీని అర్థం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. అతడు పెరిగి ఉండేంత వరకు అతను కూడా బాగా చూసుకుంది అని దాని అర్థం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెను అని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. దావీదు యొక్క తాతనకు అంద రూతు. ఆ దావీదు వంశం నుండే యేసుక్రీస్తు వచ్చాడని మనం చదువుకుంటాం. అంటే యేసుక్రీస్తు ఏ వంశంలో పుట్టాలి అని దేవుడు చూసుకుంటూ రూతు బోయజులకు పుట్టించాడు. అంటే వీళ్ళు మనకి ఎంత ఆదర్శవంతులు. ఆ రూతు నుండి బోయజు నుండి మనం ఎంత నేర్చుకోవాలి, మన జీవితంలో మనం ఎంత మార్చుకోవాలి, మన ఆలోచన విధానంలో, మన పనుల్లో, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడి మీద విశ్వాసాన్ని కాపాడుకోవడంలో, ఏదైనా అర్థం కానప్పుడు ఓపికతో వేచి ఉండడంలో, దేవుడి ప్రణాళికలో భాగం అవడంలో, అన్ని విషయాల్లోనూ ఈ రూతు బోయజు నయోమి కూడా మనందరికీ కూడా మాదిరి, ఆదర్శవంతులు. అందుకే దేవుడు ఈ రూతు వంశం ద్వారా యేసుక్రీస్తు వారిని రప్పించాడు అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి ఆ వంశావళి మొత్తం కూడా చూద్దాం. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను. ఈ పెరెసు ఎవరో? యోదా యొక్క కుమారుడు. యోదా గోత్రంలో పడుతున్నాడు కదా యేసుక్రీస్తు వారు. యోదా యొక్క కుమారుడు పెరెసు. పెరెసు కుమారుడు హెస్రోను. హెస్రోను రామును కనెను. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మాను కనెను. ఈ సల్మా ఏం చేశాడు? రాహాబ్ అనే వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మనసు మార్చుకుంది కదా, ఆవిడ మంచిగా తయారైంది కదా. ఆవిడ అంత ముందు వేశ్య అయినప్పటికీ ఇజ్రాయెల్లో కలిసింది కాబట్టి, దేవుణ్ణి యాక్సెప్ట్ చేసింది కాబట్టి, ఆవిడ మంచిగా మారింది కాబట్టి సల్మాను ఆవిడ గుణాన్ని చూసి సల్మాను ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ సల్మాను రాహాబు వీళ్ళిద్దరికి బోయజు పుట్టాడు. సల్మాను బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా బోయజ్కి రూతుకి ఓబేదు పుట్టాడని. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషైను కనెను. యెషై దావీదును కనెను. ఈ యెషై దావీదును కనెను అనే మాట రూతు పుస్తకానికి సమూయేలు పుస్తకానికి మధ్యలో బ్రిడ్జ్. అంటే ఈ రూతు పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఏం మాట్లాడుకున్నాం? న్యాయాధిపతుల కాలంలో ఇదంతా కూడా జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా. ఇంకా న్యాయాధిపతుల కాలం అనేది ముగిసిపోయి రాజుల కాలంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. రాజుల కాలంలో రాజు ఎలా ఉండాలి అని దేవుడు చూపించింది దావీదు ద్వారా. ముందు సౌలు ఉన్నప్పటికీ దావీదు ఆదర్శవంతమైన రాజు. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలకి మంచి అధికారం లేడు. ఇజ్రాయెల్ అందరూ కూడా పాపంలో పడిపోతున్నారు. వాళ్ళు రాజు కావాలి అన్నప్పుడు దేవుడు రాజు ఎలా ఉండాలి అని ఇజ్రాయెల్ని ఆశీర్వదించి ఇజ్రాయేలీలకు ఇచ్చింది దావీదు రాజుని. ఆ దావీదు రాజు యొక్క వంశం ఎక్కడి నుండి వచ్చింది అనే ఉద్దేశంతో ఈ రూతు పుస్తకం అనేది రాయబడింది. ఈ రూతు ద్వారా, నయోమి ద్వారా, బోయజు ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవాలి అవన్నీ కూడా మీరు గ్రహించాలి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రూతు పుస్తకంలో ఉన్న 4 అధ్యాయాల్లో కూడా దేవుడు పలానా ఆశ్చర్య కార్యాన్ని చేశాడు అనే మాట మనకి ఎక్కడ కనబడదు. దేవుడి ఆశ్చర్య కార్యాలు ఒక్కోసారి మన కంటికి కనబడవు. వీళ్ళు కరెక్ట్గా మోయాబు దేశం వదిలి పంట కోత కాలంలోనే రావడం ఇజ్రాయెల్ దేశానికి. ఆవిడ అనుకోకుండా కరెక్ట్గా వెళ్ళి బోయజ్ యొక్క పొలంలోనే ఏరుకోవడం, బోయజ్ ఆమెను చూసి కనికరపడడం, ఆ బోయజ్ వీళ్ళకి బంధువు అవడం, బోయజ్ కంటే సమీప బంధువు ఆస్తి మీద కోరికతో రూతుని పెళ్లి చేసుకోను అంటాం, ఫైనల్గా బోయజే పెళ్లి చేసుకోవడం. ఇవన్నీ కూడా మనకి పైన చూడడానికి ఆశ్చర్యకార్యాలాగా కనబడకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా దేవుడి ఆశ్చర్యకార్యాలే. ఇవన్నీ కూడా దేవుడి ప్రణాళికలే. మోషే దగ్గర జరిగినట్టు, యెహోషువ దగ్గర జరిగినట్టు, యేసుక్రీస్తు వారి దగ్గర జరిగినట్లు పెద్ద పెద్ద ఆశ్చర్య కార్యాలు జరగకపోయినా కానీ మన జీవితంలో వేసే ప్రతి అడుగులో దేవుడి యొక్క ప్రణాళికలను మనం గుర్తించాలి. దేవుడి యొక్క ఆలోచనల్ని, ఆయన అద్భుత కార్యాలని మనం గుర్తించాలి. అవి మామూలు విషయాల్లాగే ఉంటాయి. పలానా కాలం, పలానా సమయం, జాబు, పెళ్లి, పిల్లలు, ఇవన్నీ కూడా చూడడానికి నార్మల్గానే కనబడతాయి. కాకపోతే అవి దేవుడి ఆశ్చర్య కార్యాలు.
వాటి ద్వారా దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తాడు. వాటి ద్వారా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. మనం ఎవరిని కలుస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, యూట్యూబ్లో ఏ వీడియో మన కళ్ళ ముందు కనబడుతుంది, ఇవన్నీ కూడా దేవుడి ప్రణాళికలే. అందులో నుండి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, దేవుడి ప్రణాళిక పూర్వకంగా మనం నడుచుకోవడం. రెండు, దేవుడి ప్రణాళిక వ్యతిరేకంగా పాపం చేయడం. రెండిట్లో మనం ఏది ఎంచుకుంటాం? రూతు, బోయజు, నయోమి లాగా మంచిగా బ్రతుకుతామా, న్యాయాధిపతుల కాలంలో మనం చూసిన వాళ్ళలాగా పాపాలు చేసుకుంటూ మనం బ్రతుకుతామా అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచం, దేశం, మన చుట్టుపక్కల సమాజం ఎలా ఉన్నా కానీ మనం మాత్రం మంచిగా దేవుడి మీద విశ్వాసాన్ని కొనసాగించవచ్చు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ముందు మన విశ్వాసాన్ని క్రియల్లో మనం చూపించాలి అనే విషయాన్ని ఈ రూతు పుస్తకం మనకి నేర్పిస్తుంది. స్టార్టింగ్లో నేను అసలు రూతు 2 అధ్యాయాలు మాత్రమే చదువుదాం అనుకున్నా, కానీ చదువుతూ వెళ్ళే కొద్దీ రూతు పుస్తకం మొత్తం ఒకటేసారి చదివేయాలి అనిపించింది. ఎందుకంటే వీళ్ళ జీవితాల్లో మనం నేర్చుకోవడానికి అన్ని విషయాలు దాగున్నాయి. అవన్నీ కూడా ఒకటేసారి చదివితేనే మీ అందరికి కూడా అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో చదువుకుంటూ వెళ్ళిపోయాను. రేపటి నుంచి మనం సమూయేలు పుస్తకాన్ని చదువుకుందాం. సమూయేలు ఇజ్రాయేలీలకు ఉన్న ఆఖరి న్యాయాధిపతి. సమూయేలు తర్వాత నుండి రాజులు స్టార్ట్ అవుతారు, సౌలు, దావీద్ అని చెప్పేసి. స్టార్టింగ్లో మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు దగ్గర నుండి చివరి న్యాయాధిపతి సమూయేలు వరకు సుమారుగా 300 కానీ 320 సంవత్సరాలు కానీ గ్యాప్ ఉంది. ఆ స్టార్టింగ్ నుండి అంటే యెహోషువ కాలం నుండి సమూయేలు వరకు 320 సంవత్సరాల గ్యాప్. రాహాబ్ అనే వేశ్య న్యాయాధిపతులు స్టార్టింగ్ లో కనబడిద్ది. రూతు, బోయజులు న్యాయాధిపతుల కాలం మధ్యలో కనబడతారు. దావీదు న్యాయాధిపతుల కాలం చివరిలో కనబడతారు. మరలా వీళ్ళ కుటుంబం గురించి చెప్తున్నా. న్యాయాధిపతులు మొదలైన కాలంలో అంటే యెహోషువ కాలం తర్వాత కదా న్యాయాధిపతులు మొదలయ్యేది. అక్కడ ఉన్నది ఎవరో? రాహాబ్ అనే వేశ్య. న్యాయాధిపతుల కాలం మధ్యలోకి వచ్చేసరికి రూతు, బోయజులు. న్యాయాధిపతుల కాలం చివరికి వచ్చేసరికి దావీదు. ఈ రూతు పుస్తకం అనేది న్యాయాధిపతుల మధ్య కాలంలో రాయబడుతుంది. ఇక న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజుల కాలం ఎలా స్టార్ట్ అవుతుంది, ఆఖరి న్యాయాధిపతి సమూయేలు ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం తర్వాత రాబోయే సమూయేలు పుస్తకంలో చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న 4 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. మీ కానుకల ద్వారా మేము ఇంకా ఎక్కువ మందికి సువార్త ప్రకటించడం జరుగుతుంది. అది కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.